రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అరణ్యవాసంలో ఉన్నప్పుడు వింధ్య పర్వతం మీదకి వెళ్ళారట. అప్పుడు అంబువాచి దినమట, గంగా నదికి అండ్ శ్రావణ పౌర్ణమి అట, వరదలట, నీళ్ళన్నీ బురదగా ఉన్నాయట. అబ్బా సీత, ఈ నీళ్ళన్నీ బురదగా ఉన్నాయి, నాకు నిర్మల జలాలు తాగాలనుంది అని అడిగాడట. అప్పుడు సీతమ్మ వారు ఆ కొండ గుహలోకి వెళ్ళి, అమ్మ జగన్మాత, నా భర్త మంచినీళ్ళు అడుగుతున్నాడు, కటాక్షించు తల్లి అంటే, అప్పుడు ఆ జగన్మాత ఆ కొండలో ఒక దారిని ప్రవహింపచేసింది. అప్పుడు సీతమ్మ తల్లి ఒక తామరాకు దొనెలో ఆ నీళ్లు పట్టుకెళ్ళి రాముడికి ఇచ్చింది. అబ్బా ఎంత రుచిగా ఉన్నాయి, ఎంత నిర్మలంగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి అని రాముడు అన్నాడట. అప్పుడు సీతమ్మ వారు ఇదంతా మీ ప్రభావం అని చెప్పిందట. అయితే ఇది నా ప్రభావం కదా, నాకు ఆకలిస్తుంది, ఆహారాన్ని పెట్టు అని రాముడు అడిగాడట. మళ్ళీ సీతమ్మ వారు జగన్మాతని కొండ గుహలోకి వెళ్ళి ప్రార్థించిందట. అమ్మ జగన్మాత, నా భర్త ఆహారం అడుగుతున్నాడు, ప్రసాదించు తల్లి అని అడిగిందట. ఇప్పుడు జగన్మాత 84 రకాల పంచభక్ష పరమాన్నాలు చిన్న పక్కనున్న కొండ గుహలో ప్రసాదించిందట. అక్కడికి రాముడిని, లక్ష్మణుని సీతమ్మ వారు తీసుకుని వెళ్ళి కడుపు నిండా పెట్టిందట. అప్పుడు రాముడు అన్నాడట, జగన్ నువ్వు కోరుకుంటే జగన్మాత వచ్చి మంచినీళ్ళు ఇచ్చింది, ఆహారాన్ని ఇచ్చింది. నీలో సగం నాకు తెలుసు సీతమ్మ, నీకు జగన్మాత ప్రసాదించిందని. అలాగే ఈ ఈ భూలోకంలో ఉన్న భక్తులకు కూడా జగన్మాత అనుగ్రహాన్ని ప్రసాదించమని, ఈ కొండ గుహలో ఉండమని చెప్పు, ప్రార్థించు అని సీతమ్మ వారితో అన్నాడట. అప్పుడు సీతమ్మ వారు ప్రార్థించగా ఆ కొండ గుహలో వింధ్యవాసినీదేవి అష్టభుజాదేవిగా వెలిసిందట. అప్పుడు త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఈ వింధ్యాచలం కొండ, వింధ్యపర్వతం తెల్లటి పాలరాళ్ళుగాను, ఇంద్రనీలమణులుగాను మెరిసిపోతూ ఉండేదట. అప్పుడేమో నువ్వు కలియుగాంతం వరకు ఇలాగే ఉండు తల్లి ఈ కొండ మీద అంటే, లక్ష్మణస్వామి అన్నాడట, వద్దు సీతామాత, కలియుగంలో ఈ కొండ మట్టి కొండ కింద, పాషాణమయం కొండ కింద మారమని ప్రార్థించు అని. అప్పుడు సీతమ్మ వారు అమ్మవారిని, వింధ్యాచల నివాసిని అడుగుతుంది, కలియుగంలో ఈ కొండ మట్టి పాషాణం కొండగా ఉండేలాగా అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి అని అంటే, అప్పుడు అలాగే అని వరం ఇచ్చింది. కృష్ణుడి నిర్యాణం తర్వాత అప్పుడు ఈ కొండ, వింధ్యాచలం కొండ మట్టి కొండగా మారిపోయిందట.